హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారద. నేను ఇవాళ మీకు స్వీట్ లస్సీ వేసి చూపిస్తున్నా అండి. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసేసుకొని నేనైతే 1/2 లీటర్ ప్యాకెట్ తీసుకున్నా, పెరుగు ప్యాకెట్. కానీ నేను అందులో హాఫే వేసుకుంటున్నా అండి. ఒక 1/2 లీటర్ దాకా పెరుగు వేసేసుకొని చూపిస్తున్నా. 1/2 లీటర్ పెరుగు అయితే ఒక 2 మెంబర్స్కి కరెక్ట్గా సరిపోతూ ఉంటుంది. ఒకవేళ మీరు ఒక 4 మెంబర్స్ దాకా వేసుకోవాలంటే 1/2 లీటర్ పెరుగు ప్యాకెట్ కంప్లీట్గా వేసేసుకోండి. సో నేను హాఫే వేసి చూపిస్తున్నా. వేసేసుకొని ఒకసారి విస్కర్ తోటి మొత్తం కలుపుకోవాలి. తర్వాత ఐస్ క్యూబ్స్ నేను ఒక 10 నుంచి 12 దాకా వేసుకుంటున్నా అండి. ఐస్ క్యూబ్స్ ప్లస్ కొన్ని వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకోవద్దు, పలచగా అయిపోతూ ఉంటుంది మంచిగా. అలాగే 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల దాకా షుగర్ మన స్వీట్కు తగ్గట్టు చూసుకొని, తక్కువ అనిపిస్తే మళ్ళీ ఒక స్పూన్ వేసేసుకోవచ్చు. షుగరు ఐస్ క్యూబ్స్ కంప్లీట్గా కరిగే వరకు ఒకసారి కలిపి పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత ఇందులోకి రోజ్ సిరప్ ఉంటుంది కదండి, రూఅబ్జా, అది గ్లాస్ ఎడ్జెస్కి ఇలా వేసేసుకోవాలి. లుక్ బాగుంటుంది. ఇలా 2 గ్లాసులోకి చూపిస్తున్నా కదండి, నేను 2 గ్లాసులోకి వేసేసుకుంటున్నా. తర్వాత మనం చేసి పెట్టుకున్న లస్సీ వేసేసుకోవాలి ఇందులో. నేను ఇందులో పైన డ్రై ఫ్రూట్స్ కోసం అయితే కాజు సన్నగా చాప్ చేసి పెట్టేసుకున్నా. నచ్చితే పిస్తా, బాదం ఏదైనా మనకి ఏది నచ్చితే అది, ఇంట్లో ఏది ఉంటే అది వేసేసుకోవచ్చు. తర్వాత ఐస్ క్రీమ్ వేసేసుకోవాలి. ఐస్ క్రీమ్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. తర్వాత పైన కొంచెం కాజు వేసేసుకొని పైనుంచి మళ్ళీ కొంచెం, నేను వాడే ఐస్ క్రీమ్ అయితే హనీమూన్ డిలైట్ అండి. ఐస్ క్రీమ్ చాలా టేస్టీగా ఉంది. మీరు ఇంత చూడకపోతే, ట్రై చేయకపోతే ఒకసారి తప్పకుండా తెచ్చుకొని ట్రై చేయండి. రేట్ అయితే ఎక్కువనే. తర్వాత పైనుంచి మళ్ళీ ఒకసారి రోజ్ సిరప్ వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే. ఆల్రెడీ అది చల్లగానే అన్నీ వాడాం కాబట్టి కూల్గానే ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ఇంతవరకు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసుకొని టేస్ట్ చేయండి. చల్లని స్వీట్ లస్సీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.